ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ క్లాస్లో వచ్చేసి మనకు ఎస్జిటికి సంబంధించిన కంటెంట్లో మనకు 7th క్లాస్ సోషల్ చూద్దాము. 7th క్లాస్ సోషల్లో ఫస్ట్ లెసన్ మరియు సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ లెసన్స్ చూద్దాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఈ సబ్జెక్ట్లో మనం ఫస్ట్ టు ఫిఫ్త్ వరకు ఉన్న లెసన్స్లో ప్రతి ఒక్కటి మనం బిట్స్ మిస్ అవ్వకుండా చూద్దాము. ఫస్ట్ లెసన్ వచ్చేసి వివిధ రకాల పటాలను అర్థం చేసుకోవడం. కోకోనా బీచ్ గల దేశం బ్రెజిల్. బ్రెజిల్ దేశం ఏ ఖండంలో ఉంది? దక్షిణ అమెరికా. దక్షిణ అమెరికాలోని బ్రెజిల్ దేశంలో గల బీచ్ కోకోనా. అలాగే లిబియా దేశంలోని గల ఎడారి ఏంటి? సహారా ఎడారి. సహారా ఎడారి ఏ ఖండంలో ఉంది? ఆఫ్రికా. అలాగే ఆఫ్రికా ఖండంలో ఉన్న సహారా ఎడారి ఏ దేశంలో కలదు? లిబియా. అలాగే మంచుతో కప్పి ఉన్న ఖండం అని దేనిని అంటారు? అంటార్కిటికా. మంచుతో కప్పబడి ఉన్న ఖండం అని దేనిని అంటారు? అంటార్కిటికా. అలాగే ఏదైనా భౌతికకరమైన వాటిని పటంపై చూపడానికి ఉపయోగించే గుర్తులు ఏంటి? బిందువు, రేఖ, ప్రదేశం. నెక్స్ట్ అమరావతి నుండి లక్నో ఏ దిక్కున ఉంది? ఉత్తరం. అలాగే హైదరాబాద్ నుండి లక్నో ఉత్తరంకి. అమరావతి నుండి ముంబై ఏ దిక్కున ఉంది? పశ్చిమ. హైదరాబాద్ నుండి ఏ దిక్కున ఉంది? పశ్చిమంలో ఉంది. అలాగే వివిధ రకాల భూస్వరూపాలు ఏంటి? పీఠభూములు, మైదానాలు, పర్వతాలు మొదలైన వీటిని తెలిపేవి ఏంటి? పటాలు. అలాగే భూమి మీద ఎత్తును ఎలా కొలుస్తారు? సముద్ర మట్టం నుండి కొలుస్తారు. భూమి మీద ఎత్తును ఏ విధంగా కొలుస్తారు? సముద్ర మట్టం నుండి కొలుస్తారు. నెక్స్ట్ ప్రపంచంలో అన్ని ప్రాంతాలలో సముద్ర మట్టం అనేది దాదాపు సమానంగా ఉంటుంది. అలాగే ప్రపంచంలోని సముద్రాలన్నీ ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి. అలాగే నింపురు గ్రామం సముద్ర మట్టానికి ఎన్ని మీటర్ల ఎత్తులో ఉంది అంటే 50 మీటర్ల ఎత్తులో ఉంది. అలాగే నింపురు గ్రామం యొక్క గుడి సముద్ర మట్టానికి ఎన్ని మీటర్ల ఎత్తులో ఉంది? 100 మీటర్ల ఎత్తులో ఉంది. అలాగే భారతదేశం లేదా తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ భౌతిక పటాన్ని పరిశీలిస్తే గోదావరి నది ఏ దిక్కున ప్రవహిస్తుంది అంటే గోదావరి నది తూర్పు వాలు దిక్కుగా ప్రవహిస్తుంది. గోదావరి నది ఎక్కడ ప్రవహిస్తుంది? గోదావరి నది తూర్పు వాలు దిక్కుగా ప్రవహిస్తుంది. గోదావరి నది తూర్పు వాలు దిక్కుగా ప్రవహిస్తుంది. అలాగే సమానమైన ఎత్తుగల ప్రాంతాలను కలుపుతూ గీసే రేఖను ఏమంటారు? కాంటూరు, సమతల రేఖ అని అంటారు. అలాగే భూస్వరూపాన్ని బట్టి ఈ కాంటూరు ఎలా ఉండవచ్చు? రేఖలు వంకర టింకరగా ఉంటాయి. భూస్వరూపాన్ని బట్టి రేఖలు ఏ విధంగా ఉంటాయి? వంకర టింకరగా ఉంటాయి. దేంట్లో? కాంటూరు రేఖలలో. అలాగే కాంటూరు, సమతల రేఖ ఒకదానికొకటి ఖండించుకోవు. ఇవి ఒకదానికొకటి ఖండించుకోవు. అలాగే రెండు కాంటూరు రేఖల మధ్య దూరం ఎంత? అది ఆ భూమి యొక్క స్వరూపంపై ఆధారపడి ఉంటుంది. రెండు కాంటూరు రేఖల మధ్య దూరం భూమి యొక్క స్వరూపంపై ఆధారపడి ఉంటుంది. భూమి యొక్క స్వరూపంపై ఆధారపడి ఏముంటుంది? కాంటూరు రేఖలు. అలాగే భూమి వాలు ఎత్తుగా ఉంటే కాంటూరు రేఖలు ఒకదానికొకటి దగ్గరగా ఉంటాయి. భూమి వాలు ఎత్తుగా ఉంటే కాంటూరు రేఖలు ఒకదానికొకటి దగ్గరగా ఉంటాయి. నెక్స్ట్ భూమి వాలు తీవ్రంగా ఉంటే కాంటూరు రేఖలు దూరంగా ఉంటాయి. ఎత్తుగా ఉంటే కాంటూరు రేఖలు దగ్గరగా, తీవ్రంగా లేకుంటే తక్కువ వాలు ఉంటేనేమో కాంటూరు రేఖలు దూరంగా ఉంటాయి. అలాగే సముద్ర మట్టంను ఆంగ్లంలో ఏమంటారంటే MSL, మెయిన్ సీ లెవెల్. అలాగే సముద్ర ఉపరితలం పైన నిరంతరం కనిపించేవి ఏంటి? పెద్ద, చిన్న అలలు. నెక్స్ట్ సముద్ర నీటి మట్టం ఎత్తు నుండి తీసుకోవాలి, అది 0 మీటర్ ఎత్తు. నెక్స్ట్ శాస్త్రవేత్తలు చాలా సంవత్సరాల పాటు సముద్రపు సగటు అలల ఎత్తులను పరిశీలించి లెక్కించి నిర్ధారించినది ఏంటి? సగటు సముద్ర మట్టం MSL, మెయిన్ సీ లెవెల్. నెక్స్ట్ సెకండ్ లెసన్ చూద్దాము. వర్షం, నదులు. వేసవి కాలం చాలా ఎక్కువగా ఉండే నెలలు ఏంటి? ఏప్రిల్, మే, జూన్. వేసవి కాలం ఎప్పుడు ఉంటుంది? ఏప్రిల్, మే, జూన్లలో ఉంటుంది. అలాగే భూమిపైన ప్రాణికోటి జీవించడానికి మూలాధారం ఏది అంటే నీరు. నీరు ఏంటి? ప్రాణికోటి జీవించడానికి మూలాధారం నీరు. నెక్స్ట్ నీరు ఆవిరై గాలిలో కలిసిపోవడాన్ని ఏమంటారు? బాష్పీభవనం లేదా ఆవిరవ్వడం అని అంటారు. నీటిని వేడి చేయకపోయినా ఆవిరైపోతుంది. నెక్స్ట్ బాష్పీభవనం ఎక్కడ నుండి జరుగుతుంది? శరీరం నుండి, చెట్ల నుండి, నేల నుండి జరుగుతుంది. అలాగే
ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ నీరు ఆవిరవుతుంది. బాష్పీభవనం ఏ కాలంలో ఎక్కువగా ఉంటుంది అంటే వేసవి కాలంలో ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వేడి గాలి నీరు ఎక్కువై ఆవిరి ఆకాశంలో పైకి చేరినప్పుడు నీరు చల్లబడుతుంది. వేడి గాలి నీరు ఎక్కువ ఉన్నప్పుడు ఆవిరై ఆకాశంలో పైకి చేరినప్పుడు నీరు చల్లగా ఉంటుంది. అలాగే భూమి ఉపరితలం నుంచి పైకి వెళ్ళే కొద్దీ ఎలాగా ఉంటుంది, చల్లగా ఉంటుంది. అలాగే నీటి ఆవిరి శరీరం, చెట్లు, మొక్కల నుండి, నదుల నుండి, సరస్సుల నుండి చల్లబడుతూ చిన్న చిన్న నీటి బిందువులుగా మారుతుంది. అలాగే నీటి ఆవిరి శరీరం చెట్లు, మొక్కల నుండి, నదుల నుండి, సరస్సుల నుండి చల్లబడుతూ చిన్న చిన్న నీటి బిందువులుగా మారిన చిన్న నీటి బిందువులు చుట్టూ ఉన్న సూక్ష్మమైన దుమ్ము, ధూళి రేణులతో లేదా పొగతో కలిసి నిదానంగా వ్యాప్తి పరిమాణం చెందుతుంది. నెక్స్ట్ నీటి ఆవిరి శరీరం, చెట్లు, మొక్కల నుండి, నదుల నుండి, సరస్సుల నుండి చల్లబడుతూ చిన్న చిన్న నీటి బిందువులుగా మారిన చిన్న నీటి బిందువులు చుట్టూ ఉన్న సూక్ష్మమైన దుమ్ము, ధూళి రేణులతో లేదా పొగతో కలిసి నిదానంగా వాటి పరిమాణం పెరుగుతుంది. ఇలా చిన్న నీటి బిందువులు అన్నీ కలిసి ఏర్పడతాయి. ఒక్కొక్కటి నీటి బిందువులు ఒక్కొక్కటి కలిసి ఏర్పడతాయి. అలాగే మేఘాలు పైకి పోయే కొద్దీ మరింత చల్లబడటం వల్ల ఎక్కువ నీటి బిందువులు ఏర్పడతాయి. అలాగే మేఘాలు ఉన్న చిన్ని బిందువులు ఒకదానికొకటి కలిసి పెద్ద బిందువులుగా ఏర్పడతాయి. ఇవి బరువెక్కడంతో గాలిలో ఉండలేక వర్షం రూపంలో కిందికి వస్తాయి. అలాగే నీటి ఆవిరిగా మారడాన్ని ఏమంటారు? బాష్పీభవనం. నీరు ఆవిరిగా మారడమే బాష్పీభవనం. నీటి ఆవిరి బాష్పీభవనం. నెక్స్ట్ నీటి ఆవిరి తిరిగి నీరుగా మారడం ద్రవీభవనం. నీటి ఆవిరి తిరిగి నీరుగా మారడం. నీటి ఆవిరిగా మారడం ఏంటి? బాష్పీభవనం. నీటి ఆవిరి నీరుగా మారడం ద్రవీభవనం. నెక్స్ట్ గాలిలో పైభాగాన వేలుడుతున్న చిన్న నీటి బిందువుల యొక్క సమూహాన్ని ఏమంటారు? మేఘాలు అంటారు. అలాగే మేఘాలు చల్లబడినప్పుడు ఏమవుతుంది? వర్షం కురుస్తుంది. అలాగే శరీరం నుండి, చెట్ల నుండి, నేల నుండి, సముద్రాల నుండి నీరు ఆవిరై మేఘాలలో తయారై వాటి చల్లని గాలిని తగలగానే వర్షాన్ని ఇస్తాయి. నెక్స్ట్ వర్షించిన నీరు పల్లపు ప్రాంతాల్లో ప్రవహిస్తూ నదులుగా ఏర్పడి తిరిగి మళ్ళీ సముద్రంలో కలుస్తుంది. ఇదే ప్రక్రియని నిరంతరం జరగడాన్ని జలచక్రం అంటారు. వర్షం పడినప్పుడు నీరు ప్రవహిస్తూ ఎక్కడికి నదిలోకి వెళ్తుంది, తర్వాత మళ్ళీ ఆ నీరు వెళ్ళి సముద్రంలో కలుస్తుంది. ఈ ప్రక్రియ జరగడాన్ని ఏమంటారు? జలచక్రం అని అంటారు. నెక్స్ట్ గాలిలోని తేమ వివిధ రూపాలలో భూమి మీద పడడాన్ని ఏమంటారు? అవపాతం అంటారు. గాలిలోని తేమ అవపాతం. అవపాతం యొక్క రూపాలేంటి? మంచు, వర్షం, పొగమంచు, తుషారం, వడగండ్లు. నెక్స్ట్ వాతావరణంలో అదృశ్యంగా ఉన్న నీటి ఆవిరిని ఏమంటారు? ఆర్ద్రత లేదా తేమ అని అంటారు. వాతావరణంలో అదృశ్యంగా ఉన్న నీటి ఆవిరి ఆవిరిని ఏమంటారు? ఆర్ద్రత అని అంటారు. అలాగే ఉష్ణోగ్రతతో పాటు ఆర్ద్రత కూడా పెరిగితే ఏమవుతుంది? అసౌకర్యంగా ఉంటుంది మరియు చెట్ల వలన ఉక్కగాను, జిగటగాను ఉంటుంది. అలాగే భూమి ఉపరితలం మీద అన్ని ప్రాంతాలలో నీరు ఆవిరిగా మారి ఏర్పడేవి ఏంటి? మేఘాలు. భూమి ఉపరితలం మీద అన్ని ప్రాంతాలలో నీరు ఆవిరిగా మారి ఏర్పడేవి ఏంటి? మేఘాలు. నెక్స్ట్ మహాసముద్రాల ఉపరితలాల్లో నీరు అత్యధికంగా ఆవిరై మారి ఏర్పడేవి ఏంటి? మేఘాలు. వర్షాలు అత్యధికంగా ఎక్కడ కురుస్తాయి? సముద్రంలో కురుస్తాయి. అలాగే మేఘాలు కూడా కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. అలాగే వర్షాకాలంలో గాలి ఏ దిశ నుండి వీస్తుంది? అరేబియా సముద్రం నుంచి బంగాళాఖాతం మీదుగా వీస్తుంది. వర్షాకాలంలో గాలి ఏ విధంగా వస్తుంది? అరేబియా సముద్రం నుంచి బంగాళాఖాతం మీదుగా. అలాగే అరేబియా సముద్రం నుంచి బంగాళాఖాతం మీదుగా వీచే ఋతుపవనాలు ఏంటి? నైరుతి ఋతుపవనాలు. నైరుతి ఋతుపవనాలు అరేబియా సముద్రం నుంచి బంగాళాఖాతముగా వీస్తున్నాయి. నైరుతి ఋతుపవనాలు ఇక్కడ నుంచి అరేబియా సముద్రం నుంచి బంగాళాఖాతం మీదుగా వీస్తున్నాయి. అలాగే
నైరుతి ఋతుపవనాలు వర్షాన్నిచ్చే మేఘాలను రవాణా చేస్తాయి. అలాగే నైరుతి ఋతుపవనాలు ఏ కాలంలో వీస్తాయి? వేసవి కాలంలో వీచేవి ఏంటి? ఏ ఋతుపవనాలు? నైరుతి ఋతుపవనాలు. అలాగే వర్షాన్నిచ్చే మేఘాలను ఏమంటారు? ఋతుపవనాలు అంటారు. ఋతుపవనాలు ఎన్ని శాఖలను కలిగి ఉంటుంది? 2. ఋతుపవనాలు ఎన్ని శాఖలు? 2. 1 అరేబియా సముద్రం నుండి, 2 బంగాళాఖాతం మీదుగా వీచే పవనాలు. నెక్స్ట్ బాణం గుర్తులు ఏ దిశను సూచిస్తాయి అంటే పవన దిశను. అలాగే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రత పెరుగుదల కొనసాగుతుంది. ఏ నెలలో అది? మార్చి నుంచి జూన్ దాకా ఉష్ణోగ్రత పెరుగుదల కొనసాగుతుంది. ఉష్ణోగ్రత పెరుగుదల ఏ నెలలో ఉంటుంది? మార్చి టు జూన్ నెలలో ఉంటుంది. నెక్స్ట్ నైరుతి ఋతుపవనాలు రాష్ట్రానికి ఎప్పటికీ చేరుకుంటాయి అంటే జూన్ మధ్య నాటికి చేరుకుంటాయి. అలాగే ఉష్ణోగ్రతలో అకస్మాత్తుగా భారీ మార్పులు ఏ నెలలో సంభవిస్తాయి? జూన్ నెలలో. అలాగే నైరుతి ఋతుపవనాల వల్ల తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంభవించే వర్షపాతం సాధారణ వర్షపాతం. ఎక్కడ? తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో నైరుతి ఋతుపవనాలలో సంభవించే వర్షపాతం ఏంటి? సాధారణ వర్షపాతం. నెక్స్ట్ మొత్తం మీద ఉత్తర తూర్పు ప్రాంతాలు అధిక వర్షపాతంలో ఉంటాయి. ఉత్తర మరియు తూర్పు ప్రాంతాలలో అధిక వర్షపాతం ఉంటుంది. నైరుతి ఋతుపవనాల వల్ల తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీఠభూముల్లోని చాలా ప్రాంతాలు తక్కువ వర్షపాతాన్ని పొందుతున్నాయి. పీఠభూమిలోని చాలా ప్రాంతాలలో తక్కువ వర్షపాతం. అలాగే తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్ నగర్ జిల్లాలో అతి తక్కువ వర్షపాతాన్ని పొందుతుంది. తెలంగాణ రాష్ట్రంలో తక్కువ వర్షపాతం ఏది జిల్లా? మహబూబ్ నగర్ జిల్లా తక్కువ వర్షపాతం. అలాగే సముద్రాల నుండి నీటి ఆవిరిని మోసుకొస్తున్న పర్వతాలు అడ్డుగా ఉన్నప్పుడు వాటిని తప్పించడానికి పైకి లేచే సందర్భంలో పైన చల్లగాలి తగిలి ద్రవీభించి ఆ పైన వర్షపాతం సంభవిస్తుంది. నెక్స్ట్ సముద్రాల నుండి నీటి ఆవిరిని మోసుకొస్తున్న పర్వతాలు అడ్డుగా ఉన్నప్పుడు వాటిని తప్పించడానికి పైకి లేచే సందర్భంలో పైన చల్లగాలి తగిలి ద్రవీభవించి ఆ పైన వర్షపాతం సంభవిస్తుంది. నెక్స్ట్ పశ్చిమ కనుమలు వంటి పర్వత ప్రాంతాలలో బంగాళాఖాతంలోని తుఫానులు ఏ నెలలో సంభవిస్తాయి అని అంటే మే మరియు అక్టోబర్. మే నుంచి అక్టోబర్. బంగాళాఖాతంలో ఏ నెలలో తుఫాన్లు వస్తాయి అని అంటే మే నుంచి అక్టోబర్ వరకు తుఫాన్లు ఉంటాయి బంగాళాఖాతంలో. నెక్స్ట్ బంగాళాఖాతంలోని తుఫానులు సంభవించడం కొన్నిసార్లు ఋతుపవనాల తుఫాన్లు కలిసి విస్తృతమైన వర్షాలను ఆధిత్యంతో పాటు పంట నష్టాన్ని కలిగిస్తాయి. నెక్స్ట్ అక్టోబర్ తర్వాత పవనాలు బంగాళాఖాతం నుండి నైరుతి దిక్కుకు వీస్తాయి. అక్టోబర్ తర్వాత ఎక్కడికి వీస్తాయి ఇవి పవనాలు? బంగాళాఖాతం నుండి నైరుతి దిక్కున వీస్తాయి. నెక్స్ట్ అక్టోబర్ తర్వాత పవనాలు బంగాళాఖాతం నుండి నైరుతి దిక్కునకు వీయడం వల్ల అక్టోబర్ మరియు నవంబర్ నెలలో రాయలసీమ మరియు తెలంగాణ ప్రాంతాలలో చాలా తక్కువ వర్షపాతం సంభవిస్తుంది. అక్టోబర్ మరియు నవంబర్ నెలలో తెలంగాణ ప్రాంతంలో చాలా తక్కువ వర్షపాతం సంభవిస్తుంది. నెక్స్ట్ అక్టోబర్ తర్వాత వీచే పవనాలను ఏమంటారు? ఈశాన్య ఆర్ తిరోగమన ఋతుపవనాలు. అక్టోబర్ తర్వాత వీచే పవనాలను ఏమంటారు అని అంటే ఈశాన్య ఋతుపవనాలు లేదా తిరోగమన ఋతుపవనాలు. వర్షపాతాన్ని కొలిచే పై పరికరం ఏంటి? వర్షమాపకం. ఒక ప్రామాణిక ప్రదేశంలో కురిసిన వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు అంటే సెంటీమీటర్లలో కొలుస్తారు. నెక్స్ట్ సెలయేరు వెడల్పైన నదిగా రూపాంతరం చెందడం, చిన్న సెలయేర్లుగా వాగులు ప్రవహించి పెద్ద నదుల్లో కలుస్తాయి. నెక్స్ట్ నదుల్లో కలిసే సెలయేర్లు లేదా చిన్న వాగులను ఏమని పిలుస్తారు అని అంటే ఉపనదులు. నదుల్లో కలిసే చిన్న చిన్న వాగులను ఏమని పిలుస్తారు? వాటన్నిటి కలిపి ఉపనదులు. నెక్స్ట్ నదులలో నీరు పెరిగినప్పుడు నది పెద్దదిగాను వెడల్పుగాను అవుతుంది. అలాగే నదులలో నీరు పెరిగినప్పుడు నది పెద్దదిగాను వెడల్పుగాను అయినప్పుడు నీటి ప్రవాహం నెమ్మదిగా సాగుతుంది. నదులలో నీరు ఎక్కువైనప్పుడు పెద్దదిగాను వెడల్పు అయినప్పుడు నీటి ప్రవాహం నెమ్మదిగా సాగుతుంది. నెక్స్ట్ నదుల ద్వారా కొట్టుకొని వచ్చిన చెత్త, ఒండ్రుమట్టి మొదలైనవి ఎక్కడ చేరుతాయి? నది అడుగు భాగానికి అంచులకు చేరుతాయి. అలాగే మైదానాలు ఏర్పడడానికి కారణం ఏంటి? నదుల ద్వారా కొట్టుకొని వచ్చిన చెత్త, ఒండ్రుమట్టి మొదలైనవి. నెక్స్ట్ సముద్రానికి చేరువగా సమీపిస్తున్నప్పుడు నది నెమ్మదిగా ప్రవహిస్తుంది. నెక్స్ట్ సముద్రానికి చేరువగా సమీపిస్తున్నప్పుడు నది మరింత నెమ్మదిగా ప్రవహిస్తూ ఇసుక, ఒండ్రుమట్టి తనతో తీసుకుపోలేదు. నెక్స్ట్ సముద్రానికి చేరువగా సమీపిస్తున్నప్పుడు నది మరింత నెమ్మదిగా ప్రవహిస్తూ ఇసుకను, ఒండ్రుమట్టితో తనతో తీసుకుపోలేదు కావున ఆ ప్రాంతంలో మేట వేస్తాయి. అలాగే
ఇసుకను ఒండ్రు మట్టిని తనతో తీసుకుపోలేదు కావున ఆ ప్రాంతంలో మేట వేయడం వల్ల వరదలు వచ్చినప్పుడు నది కొత్త మార్గాన్ని ఏర్పరచుకొని సముద్రంలో కలుస్తుంది. ఇప్పుడు ఇసుక ఒండ్రు మట్టి తనతో తీసుకుపోలేదు కదా, కావున ఆ ప్రాంతంలో మేట వేయడం వలన వరదలు వచ్చినప్పుడు నది కొత్త మార్గాన్ని ఏర్పరచుకొని సముద్రంలో కలుస్తుంది. అలాగే నదులు సముద్రంలో కలిసే చోట వేటిని ఏర్పడతాయి అని అంటే డెల్టాలు. నదులు సముద్రంలో కలిసే చోట వేటిని ఏర్పడతాయి? డెల్టాలు. డెల్టాలు ఏ ఆకారంలో ఉంటాయి? త్రిభుజాకారంలో ఉంటాయి. అలాగే తూర్పు కోస్తాలో 2 విశాలమైన డెల్టాలు ఏంటి అని అంటే కృష్ణా గోదావరి. కృష్ణా గోదావరి డెల్టాలు ఎక్కడ? తూర్పు కోస్తాలో ఉన్నాయి. అలాగే కృష్ణా గోదావరి అనే 2 పొడవైన నదులు సంవత్సరం అంతా నీటిని ఉంటాయి. కృష్ణా గోదావరి అనే పొడవైన 2 నదులు వీటికి సంవత్సరం అంతా నీటిని కలిగి ఉంటాయి. సంవత్సరం అంతా నీటిని కలిగి ఉంటే ఏ నదులు అంటే కృష్ణా గోదావరి. నెక్స్ట్ కృష్ణా గోదావరి చూద్దాము. కృష్ణా గోదావరి నదులు పుట్టే పడమర కనుమలో అధిక వర్షపాతాలను పొందుతున్నాయి. పడమర కనుమలలో అధిక వర్షపాతం కృష్ణా గోదావరి నదులు. అలాగే కృష్ణా గోదావరి నదులు పుట్టే కనుమలు ఏంటి? పడమర కనుమలు. అలాగే వర్షపు నీరు భూమిలోకి ఇంకి అది సంవత్సరం అంతా నదుల్లోకి ప్రవహిస్తుంది. దిండి, మంజిర, మూసి వంటి నదులు వర్షాభావ పరిస్థితులు ఉండే ప్రాంతంలో ప్రారంభమవుతాయి. నెక్స్ట్ దిండి, మంజిర, మూసి వంటి నదులు వర్ష ప్రాంత స్థితులలో ఉండే ప్రాంతాలలో ప్రారంభమవుతాయి. తూర్పు కనుమలలో వర్షపాతం ఎలా ఉంటుంది అంటే సాధారణంగా ఉంటుంది వర్షపాతం. అందుకే తూర్పు కనుమలలో పుట్టే నదులు వర్షాకాలం అయిపోవడంతో ఎండిపోతాయి. నదులలో సంవత్సరం పొడవునా ఒకే విధంగా నీటి ప్రవాహం ఉండదు. నెక్స్ట్ వర్షాకాలంలో నది నిండుగా ప్రవహిస్తే ఎండాకాలంలో నీరు తగ్గుతుంది. అలాగే అధిక వర్షాల వల్ల చిన్న చిన్న చెట్లు నాటడానికి, పెద్ద చెట్లు పెరగడానికి ఆస్కారం ఉండదు. నెక్స్ట్ చెట్లు లేని భాగాన్ని నది తాలూకు వరద మైదానం అంటారు. వరద మైదానం అంటే ఏంటి? చెట్లు లేని భాగాన్ని నది తాలూకు, చెట్లు లేకుండా నది తాలూకా నదులు ఉంటాయి కదా, చెట్లు లేకుండా వాటిని వరద మైదానం అని అంటారు. అలాగే అన్ని పెద్ద నదులకు ఇలాంటి వరద మైదానాలు వస్తూ ఉంటాయి. వరదలు వచ్చే నదులు ఏంటి? కృష్ణా, గోదావరి, బ్రహ్మపుత్ర, గంగా. అలాగే మన దేశంలో ఇటీవలి కాలంలో వరదలు పెద్ద సమస్యగా తయారైనాయి. ఇటీవల కాలంలో మన దేశంలో వరదలు పెద్ద సమస్యగా తయారైనాయి. నెక్స్ట్ దేశంలో కొంత భాగం ప్రతి సంవత్సరం వర్షాకాలంలో వరద మారిన పడుతుంది. నెక్స్ట్ పరివాహక ప్రాంతంలో మొక్కలను పెంచడం వల్ల వర్షపు నీటి ప్రవాహం వేగాన్ని తగ్గించగలం. పరివాహక ప్రాంతంలో మొక్కలు పెంచడం వల్ల ఏమవుతుంది? నీటి ప్రవాహ వేగాన్ని తగ్గించగలం. అలాగే ప్రవాహ వేగాన్ని తగ్గిస్తే నీరు భూమిలోకి ఇంకడానికి అవకాశం ఉంటుంది. నదిలో ఒక్కసారిగా ఎక్కువ నీళ్లు చేరడం వల్ల సాధారణ వరదలు వస్తాయి. నెక్స్ట్ చెట్ల వల్ల నదికి నీరు నిదానంగా చేరుతుంది. చెట్ల వల్ల నీరు నదికి నిదానంగా చేరుతుంది. అలాగే చెట్ల వలన ఆకస్మిక వచ్చే వరదలను తగ్గించవచ్చు. అలాగే వర్షపు నీటి వల్ల సంభవించే నీళ్ళ కొరతను తగ్గించవచ్చు. చెట్లను పెంచడం వల్ల మరో రకంగా కూడా వరదలు రాకుండా రక్షించవచ్చు. అలాగే భూమి కోతను నివారించడం. ఒకవేళ చెట్లు లేనైతే ఏమవుతుందంటే భూమి పొర వర్షపు నీటిని కొట్టుకొని పోతుంది. నెక్స్ట్ నదులలో నీరు చేరి నది లోతులను తగ్గిస్తుంది. నది తీసుకువెళ్ళే నీరు తగ్గుతుంది. అలాగే తక్కువ వర్షపాతం కురిసిన వరదలు వచ్చిన నష్టం జరుగుతుంది. భూమి ఉపరితలం చెట్లు మొక్కలతో కప్పి ఉంటే మట్టి కొట్టుకుపోవడానికి నిరోధించవచ్చు. నెక్స్ట్ అలాగే పూర్వకాలంలో గంగకు దాని ఉపనదులకు జన్మస్థలమైన హిమాలయాల్లో అడవులు పుష్కలంగా ఉండేవి. నెక్స్ట్ గంగా నదికి వరదలు రావడానికి కారణం ఏంటి? హిమాలయాలలో ఉన్న అడవులను నరికివేయడం. నెక్స్ట్ భారతదేశానికి పొడవైన తీరరేఖ ఉండడం వల్ల వినాశకరమైన తుఫానులు ఎక్కువగా ఎక్కడ సంభవిస్తాయి అంటే బంగాళాఖాతంలో ఎక్కువగా సంభవిస్తాయి. నెక్స్ట్ సముద్రం నుండి వీచే గాలులు భూప్రాంతాలకు నష్టం చేస్తాయి. ఏంటి? ఎత్తైన సముద్రపు అలలు. నెక్స్ట్ సముద్రం నుండి వీచే గాలులు ఎప్పుడు సంభవిస్తాయి? జూన్ నుండి డిసెంబర్ మధ్య కాలంలో వీస్తాయి. తూర్పు కోస్తాలో భయంకరమైన తుఫాను వచ్చిన సంవత్సరం ఎంత? 1977 నవంబర్లో. అలాగే ఎంత ఎత్తు వచ్చింది అంటే 6 మీటర్ల ఎత్తు వచ్చింది. దాంట్లో చనిపోయిన వాళ్ళు ఎంత? 9941 మంది చనిపోయారు. నెక్స్ట్ తూర్పు కోస్తాలో భయంకరమైన తుఫాను 1977 నవంబర్లో సంభవించినప్పుడు దానిలో ఎన్ని గ్రామాలు నాశనం అయ్యాయి అంటే 100 గ్రామాలు నాశనం అయ్యాయి.
ఎక్కడ వచ్చింది? తూర్పు కోస్తాలో 1977 నవంబర్లో వచ్చింది. ఎంత అంటే 6 మీటర్ల ఎత్తులో వచ్చింది. దాంట్లో చనిపోయిన వారు 9,941 మంది చనిపోతే 100 గ్రామాలు నాశనం అయ్యాయి. అలాగే తుఫానులు ప్రకృతికి సిద్ధమైతే కలుషితం నీరు తాగడం వల్ల వచ్చే వ్యాధులు ఏంటి? కలరా, కామెర్లు. కలుషితమైన నీరు తాగడం వల్ల వచ్చే వ్యాధులు ఏంటి? కలరా, కామెర్లు. అలాగే తుఫాన్ల వల్ల కలిగే తక్షణ దుష్ఫలితాలు ఏంటి? జన నష్టం, పంట నష్టం, ఆస్తి నష్టం. తుఫాన్ల వల్ల కలిగే దుష్ఫలితాలు ఏంటి? జన నష్టం, పంట నష్టం, ఆస్తి నష్టము. నెక్స్ట్, డయేరియా ప్రబలినప్పుడు తీసుకోవాల్సింది ఏంటి? టీ, డికాషన్, గంజి, లేత కొబ్బరి నీరు. అలా నీటిని శుద్ధి చేయడానికి ఉపయోగించాల్సిన హాలోజన్ బిల్లులు. నెక్స్ట్ థర్డ్ లెసన్ చూద్దాము. చెరువులు, భూగర్భ జలాలు. చెరువులు, భూగర్భ జలాల గురించి చూద్దాము. వేల సంవత్సరాల నుండి భూమి మీద ప్రవహించే నీటిని నిల్వ చేయడానికి చెరువులను త్రవ్వించిన వారెవరు? మన పూర్వీకులు. నెక్స్ట్, ఏ యుగంలో చెరువులను నిర్మించి నిల్వ చేసి నీటిని వ్యవసాయానికి ఉపయోగించారనే ఆధారాలు ఉన్నాయంటే బృహత్ శిలాయుగం. బృహత్ శిలాయుగం నుంచి చెరువులను నిర్మించి నిల్వ చేసే నీటి వ్యవసాయానికి ఉపయోగించేవారనే ఆధారాలు ఉన్నాయి. నెక్స్ట్, తెలంగాణలో వేలాది చెరువులను నిర్మించిన వారు ఎవరు అని అంటే కాకతీయులు. తెలంగాణలో వేలాది చెరువులను నిర్మించిన వారు ఎవరు అంటే కాకతీయులు. నెక్స్ట్, చెరువులను ఎలా నిర్మిస్తారంటే సాధారణంగా వాలుగా ప్రవహిస్తున్న వాగులకు అడ్డంగా రాళ్ళు మట్టితో గోడ కట్టి నిర్వహిస్తారు. అలాగా గట్టిగా కట్టిన గోడకు ఒకవైపు నీరు నిల్వ ఉండి ఇవి ఏర్పడతాయి, చెరువులు, కుంటలు ఏర్పడతాయి. అలాగే చెరువులను ఎవరు నిర్మించేవారంటే రాజులు గారు, సైనికాధ్యక్షులు కానీ, నాయకులు కానీ, ప్రజలు కానీ నిర్మించేవారు. అలాగే గ్రామ ప్రజలు నిత్యం చెరువులను గురించి ఎక్కడ ఏ సందర్భాల్లో నిర్మిస్తుంటారంటే కథల ద్వారా కానీ, దేవాలయాల వద్ద కానీ, పండగల సందర్భంలో కానీ స్మరిస్తూ ఉంటారు. అలాగే గ్రామంలో చెరువులను కాపాడుకునే బాధ్యత ఎవరిది అని అంటే గ్రామస్తులందరిది. గ్రామంలో చెరువులను కాపాడుకునే బాధ్యత ఎవరిది అని అంటే గ్రామస్తులందరిది. నెక్స్ట్ వచ్చేసి చెరువులలో నీరు సక్రమంగా వినియోగానికి ఉపయోగించారనుకోని దానికోసం గ్రామస్తులు ప్రత్యేకంగా ఎవరు నిర్మించారంటే నీరు కట్టే మనిషిని నియమించుకుంటారు. నీరు కట్టే మనిషి అంటే కొన్ని ప్రాంతాలలో ఏమంటారా అంటే నీరటి అని అంటారు. అంటే చెరువులు ఎలా అవసరమవుతాయి? చెరువులు ప్రజలకు నీటి అవసరాలను తీర్చడం, పశువుల దాహాన్ని తీర్చడమే కాక తీవ్రమైన కరువు పరిస్థితుల్లో కూడా ఏదో ఒక పంటను కొత్తమేర పండించుకోవడానికి సహాయపడుతుంది నీరటి వల్ల. అలాగే దగ్గరలోని బావులలో నీటి మట్టం పెరగడానికి ఉపయోగపడతాయి. అలాగే వానలు తగ్గి చెరువులు ఎండిపోయినప్పుడు ఆ చెరువు లోతట్టు భూమిలో కొన్ని పంటలను పండిస్తారు. అలాగే చెరువుల వల్ల చాలా ముఖ్యమైన ఉపయోగం ఏంటి? నీటి ప్రవాహాన్ని అదుపు చేయడం, భూమి కోతను నివారించడం. అలాగే ప్రతి సంవత్సరం చెరువులోని పూడిక మట్టిని ఎలా ఉపయోగిస్తారంటే పంట పొలాలకు ఎరువుగా ఉపయోగిస్తారు. భూమిని సారవంతమైనదిగా చేయడానికి ఉపయోగించేది ఏంటి? చెరువు మట్టి. మరియు గ్రామస్తులందరూ ఉమ్మడి ఆస్తి ఏంటి అని అంటే చెరువు. గ్రామస్తులందరూ ఉమ్మడి ఆస్తి ఏంటి? చెరువు. కనుమరుగవుతున్న చెరువులకు కారణం ఏంటి? ఇండ్ల నిర్మాణానికి, వ్యవసాయానికి ఉపయోగించడానికి వల్ల చెరువులకు కారణమవుతుంది. కనుమరుగడానికి చెరువులకు కారణం ఏంటి? ఇల్లు కట్టుకోవడం అలా. నెక్స్ట్, గత ఎన్ని సంవత్సరాల నుండి చెరువులను నిర్లక్ష్యం చేయడం వల్ల అడవి ఎక్కడెక్కడ తెగిపోతున్నాయంటే 20-30 సంవత్సరాల నుంచి చెరువులను నిర్లక్ష్యం చేయడం వల్ల అవి తెగిపోతున్నాయి. నెక్స్ట్, మిషన్ కాకతీయ మన ఊరు మన చెరువు చూద్దాం. తెలంగాణ నూతన రాష్ట్రం ఆవిర్భవించిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని చిన్న నీటి పారుదల చెరువుల అభివృద్ధి కోసం ప్రారంభించిన కార్యక్రమమే మిషన్ కాకతీయ మన ఊరు మన చెరువు. అలాగే మన ఊరు మన చెరువు ఈ కార్యక్రమం భాగంగా రాష్ట్రంలోని ఎన్ని చెరువులను పొడిక తీయడం, మరమ్మతులు చేయడం, చెరువుల కట్ట నిర్మాణం కార్యక్రమం ప్రధాన లక్ష్యం అంటే 47,000 లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే చెరువుల వల్ల ఉపయోగం ఏంటి? మనకు త్రాగునీరు మరియు సాగునీరు అందివ్వమే కాకుండా మత్స్య సహకారులకు జీవనాధారంగా కూడా ఉపయోగపడుతుంది. అలాగే సాంప్రదాయబద్ధంగా చేపలు పట్టే కులాలు ఏంటి? బెత్స, గంగపుత్ర, అలాగే గుండ్ల మరియు ముదిరాజు అంటే తెనుగు ప్రజలు తమ జీవనాధారానికి ఈ చెరువులు మరియు నదులపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఏంటి? బెత్స మరియు గుండ్లు మరియు ముదిరాజు వీళ్ళు చెరువులు మరియు నదులపైనే ఆధారపడి జీవిస్తున్నారు. చెరువులు మరియు నదులపైన ఆధారపడి జీవించే వాళ్ళు ఎవరెవరు అంటే బెత్స అంటే గంగపుత్ర, గుండ్లు మరియు
ముదిరాజ్ తెనుగు వాళ్ళు. అలాగే సూర్యాపేట జిల్లాలోని ఒక గ్రామం ఏంటి? బేతవోలు గ్రామం గురించి చూద్దాము. సూర్యాపేట జిల్లాలోని ఒక గ్రామం ఏంటి? బేతవోలు గ్రామం. బేతవోలు గ్రామంలో ఏమేమి ఉన్నాయి చూద్దాం. ఇప్పుడు బేతవోలు గ్రామంలో వచ్చేసి మనకు బేతవోలు గ్రామం సూర్యాపేటకు దగ్గరలో ఉన్న కోదాడకు 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే గ్రామ పెద్ద కథనం ప్రకారం కాకతీయుల సామంత రాజైన ఎవరి పేరు మీదుగా అంటే బేతాళరెడ్డి అనే పేరు మీదుగా బేతవోలు అనే పేరు వచ్చింది. నెక్స్ట్ బేతాళరెడ్డి పేరు ఏంటి? భార్య పేరు వీరలాదేవి. ఈమె బేతాళరెడ్డి ఒక పెద్ద చెరువును తవ్వించాడు. తన భార్య వీరలాదేవి పేరు మీదుగా ఒక పెద్ద చెరువును తవ్వించాడు. ఆ చెరువుని ఏం పేరు పెట్టారంటే విరలాదేవి చెరువు అని పిలుస్తారు. అంటే దీనిని ఇర్లాదేవి చెరువు అని పిలుస్తారు. ఈ చెరువును విరలాదేవి అని చెరువును పిలుస్తారు. అలాగే విరలాదేవి చెరువును 300 ఎకరాల భూమికి సాగునీరు అందివ్వడానికి త్రవ్వించడానికి నేడు 1900 ఎకరాల భూమికి మాత్రమే సాగునీరు అందిస్తుంది. 3000 ఎకరాలకు భూమి సాగు కోసం తవ్విస్తే దీని ఇప్పుడు నేడు 1900 ఎకరాల భూమికి మాత్రమే సాగునీరు అందిస్తుంది. నెక్స్ట్ విరలాదేవి చెరువును కట్ట మీద ఉన్న దేవతలు ఏంటి? కట్టమైసమ్మ, గంగమ్మ. ఇప్పుడు విరలాదేవి చెరువు కట్ట మీద ఉన్న దేవతలు ఏంటి అని అంటే కట్టమైసమ్మ, గంగమ్మ. వీరు బేతవోలు గ్రామంలో బెస్తా మరియు ముదిరాజు తెగలకు చెందిన కుటుంబాలు ఎన్ని నివాసం ఉంటాయంటే 600 కుటుంబాలు ఉన్నాయి. బేతవోలు గ్రామంలో బెత్సా మరియు ముదిరాజు తెగలకు చెందిన వారు ఎన్ని కుటుంబాలు ఉన్నాయి అంటే 600 ఉన్నాయి. అలాగే బేతవోలు గ్రామంలో బెత్సా మరియు ముదిరాజు తెగలకు చెందని కుటుంబాలు ఎన్ని మాత్రమే చేపల వేటను మాత్రమే జీవనాధారం చేసుకున్నాయంటే కేవలం 60 నుంచి 70 కుటుంబాలు మాత్రమే చేపలు పట్టడం వారి వృత్తిగా చేసుకున్నాయి. అలాగే సాధారణంగా చేపలను ఏ నెలలో పడతారు అంటే మార్చి, ఏప్రిల్ నెలలో పడతారు. అలాగే గతంలో బేతవోలు చెరువులో లభించిన చేపలు ఏంటి? బుడ్డపరకలు, జల్లెలు, కొడిపెలు, చందమామలు, కుంటుముక్కలు, పులిషాలు, ఇసుక దొందలు, మరియు పాపెరులు, గండ్రపరకలు, గురియ పిల్లలు, కొరమీనులు, వాలుగలు. ఇవన్నీ బేతవోలు చెరువులో లభించేవి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో వీటిని చేపలు అంతరించిపోవడానికి కారణం ఏంటి అంటే వ్యవసాయ భూముల్లో అధికంగా వాడుతున్న క్రిమి సంహారక మందులు, రసాయనిక ఎరువుల కారణంగా ఇవి కనుమరుగు అవుతున్నాయి. నెక్స్ట్ నేడు కృత్రిమ చేపల పెంపకం కేంద్రాలలో చేప పిల్లల సీడ్స్ను ఉత్పత్తి చేసే చెరువుల్ని వదిలి పెంచుతున్నారు. నెక్స్ట్ కృత్రిమ చేపల్లో ముఖ్యమైనవి ఏంటి? మెరిగే, రవ్వ, బొచ్చె అంటే కట్ల మరియు బంగారు తీగ. మెరిగే, రవ్వ, బొచ్చె. కృత్రిమ చేపలలో ఏంటి ఇంపార్టెంట్ అయినవి? మెరిగే, రవ్వ, బొచ్చె మరియు బంగారు తీగ. నెక్స్ట్ నేడు మార్కెట్లో విరివిరిగా లభిస్తున్నవి ఏంటి? మెరిగే, రవ్వ, బొచ్చె, కట్ల మరియు బంగారు తీగ. వీటిలో నిర్దేశించిన చేప ఏంటి అంటే క్యాట్ ఫిష్. చెరువులోని చేపల పరిమాణాన్ని, సైజును బట్టి వలలుగా ఉపయోగిస్తారు. చెరువులలోని చేపల పరిమాణాన్ని బట్టి వలలుగా ఉపయోగిస్తున్నారు. వాటి సైజుని బట్టి వలలుగా ఉపయోగిస్తారన్నమాట. నెక్స్ట్ వచ్చేసి చిన్న పరిశ్ర అంటే చిన్న వలకి ఎన్ని కన్నులు ఉంటాయి? అలాగే దొడ్డు వలకి 60 కళలు ఉంటాయి. నెక్స్ట్ సన్నపు వల, దొడ్డు వల అని కూడా కొన్ని ప్రాంతాలలో పిలుస్తారు. వలకు ఏమేమి ఉంటాయి? ఇనుము లేదా సీసంతో చేసిన పూసలు ఉంటాయి. వలకు ఏముంటాయి అంటే ఇనుము లేదా సీసంతో చేసిన వలలు ఉంటాయి. సన్నపు వల బరువు తక్కువగా ఉంటుంది. సన్నపు వలలో చిన్న చిన్న చేపల రొయ్యలను పడతారు. అలాగే 100 గ్రాముల నుండి 5 కిలోల వరకు బరువు ఉన్న చేపలను ఏ వలతో పడతారా అంటే దొడ్డు వలతో పడతారు. అంటే దొడ్డు వల బరువు ఎక్కువగా ఉంటుంది. సన్నపు వల, దొడ్డు వలల తయారీకి వాడే దారం ఏంటి అంటే నూలు వేరువేరుగా ఉంటుంది. నెక్స్ట్ చేపలు పట్టేవారు చేపలు పట్టడానికి ఎన్ని రకాల పద్ధతులను వాడతారా అని అంటే 2 రకాలు. నీళ్ళు తక్కువగా ఉన్నప్పుడు ఏమో ఒక రకం, నీటి లోతు ఎక్కువగా ఉన్నప్పుడు మరొక రకం. నెక్స్ట్ చెరువులోని నీళ్ళు తక్కువగా ఉన్నప్పుడు విసిరే వలను వాడతారు. నెక్స్ట్
కచ్చువల వచ్చేసి చాలా తేలికగా ఉండి చాలా దూరం వరకు నిలకడగా ఉండి నీటిలో తెప్పలపై వెళ్ళి పరిచి వస్తారు. దీన్ని ఏమంటారు? కచ్చువల అని అంటారు. నెక్స్ట్, లోతైన ప్రాంతాలలో చేతి వలను విసిరి పట్టుకోలేని సందర్భంలో ఎక్కువగా వీటిని ఉపయోగిస్తారు. కచ్చువలను ఎక్కువగా ఉపయోగిస్తారు. చేతి వలను విసిరి పట్టుకోలేని విధంగా లోతైన ప్రాంతాలలో ఇప్పుడు వలను విసిరి వేయలేం కదా, ఆ విధంగా దీనిని కచ్చువలను ఉపయోగిస్తారు. అంటే దేనిపైన నీటిలో తెప్పలపై వెళ్ళి పరిచి వస్తారు. నెక్స్ట్, చేపలు పట్టడానికి ఉదయాన్నే ప్రారంభిస్తారు. వీటి థర్మకోల్తో తయారు చేసిన తెప్పలపై నీటిలో ప్రయాణిస్తూ బాగా లోతుగా ఉన్న ప్రాంతానికి వెళ్ళి ఈ వలలు వేసి చేపలు పడతారు. చెప్పాను కదా, కచ్చు వలను తెప్పలపై వెళ్ళి దాని మీద పరిచి వస్తారు అనే బ్లెండ్లు వారు వలసలు. రోజుకు ఎన్నిసార్లు చేపల వేటకు వెళ్తారు అంటే 2 సార్లు వెళ్తారు. తెల్లవారుజామున 4 నుంచి 8, అలాగే మధ్యాహ్నం 1 to 4, మార్నింగ్ వచ్చేసి 4 to 8, అలాగే ఆఫ్టర్ వచ్చేసి 1 to 4 అంటే 4 అవర్స్ పడతారు. అలాగే బేతవోలు పరపతి సంఘంలో సభ్యుల సంఖ్య ఎంత అంటే 339 మంది. అలాగే పరపతి సంఘం చెరువులను ఉపయోగించుకున్నందుకు మత్స్యశాఖ వారికి ఎన్ని రూపాయల డబ్బు చెల్లించడం జరుగుతుంది అంటే 2,35,000 వాళ్ళను చెల్లించడం జరుగుతుంది. నెక్స్ట్, బేతవోలు గ్రామంలో చేపల ధరలను వ్యాపారస్తులు నిర్ణయిస్తారు. అలాగే బేతవోలు గ్రామంలో చేపల ధరలను వ్యాపారస్తుడు నిర్ణయించిన అసలు ధరలో 10 నుండి 20% మాత్రమే ఉంటుంది. వ్యాపారస్తుడు నిర్వహించిన ధరలో ఎంత శాతం ఉంటుంది అని అంటే 10 నుండి 20% మాత్రమే ఉంటుంది. అలాగే వాన నీరు వాగులు వంకలోకి నదులకి ప్రవహించడమే కాకుండా మట్టిలోకి కూడా క్రమేణా ఇంకిపోతుంది. ఈ విధంగా ఇంకిపోయిన నీరు ఏం చేస్తుంది? ఈ విధంగా ఇంకిపోయిన నీరు భూమిలోని ఇసుక రాళ్ళు మరియు రాతి పొరల మధ్యకు చేరుతుంది. వీటిని భూగర్భ జలాలు అంటారు. భూగర్భ జలాలు అంటే ఏంటి? భూమిలోని ఇసుక నీళ్ళు మరియు రాతి పొరల మధ్యకు చేరుతుంది నీరు. నెక్స్ట్, భూగర్భ జలాల నుండి ఇంకిన నీటిని వేటి ద్వారా వెలికి తీస్తున్నాం అంటే గొట్టపు బావుల ద్వారా వెలికి తీస్తున్నాం. పగుళ్ళు సన్నని రంధ్రాల నుండి నీటితో కూడి ఉన్న రాతి పొరను మృదువైన రాతి పొర. పగుళ్ళు సన్నని రంధ్రాలు, మృదువైన రాతి పొర. అలాగే తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఇసుక రాతి పొరలు ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో ఇసుక రాతి పొరలు ఎక్కడ ఉన్నాయి? ఖమ్మం. అలాగే ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో సున్నపు రాతి పొరలు ఉన్నాయి. నెక్స్ట్, ఈ రాతి పొరలో రంధ్రాలు లేక గట్టిగా ఉంటాయి. వీటిలోకి నీరు చేరదు. అలాగే భూగర్భ జలాలు అటువంటి రాయి పైభాగాన నిలిచి ఉంటాయి. రాయి అడుగున నీరు చేరదు. నెక్స్ట్, కావున వీటిని నీరు చేరని గట్టి రాతి పొర అంటారు. నీరు చేరకపోవడానికి ఏం కారణం? వాటిని ఏమంటారు? గట్టి రాతి పొర. నెక్స్ట్, మృదువైన రాతి పొర అంటే పగుళ్ళు సన్నని రంధ్రాలు ఉంటే వాటిని మృదువైన రాతి పొర అని అంటారు. నెక్స్ట్, భూమిలోని రాతి పొరల మధ్య నీరు చేరనని నీటి పొరను ఏమంటారంటే జలస్తరం. జలస్తరం అంటే ఏంటి? భూమిలోని రాతి పొరల మధ్య చేరిన నీటి పొరను ఏమంటారో జలస్తరం అంటారు. అలాగే భూమిలోని రాతి పొరల మధ్య చేరిన నీటి పొర మందం ఆ ప్రాంతంలో లభించే భూగర్భ జలాల లభ్యతను నిర్ధారిస్తుంది. నెక్స్ట్, వానలు కురిసిన తర్వాత కొత్త బావిని తవ్వితే చాలా తక్కువ మీటర్ల లోతులో నీరు పడే వీలు ఉంటుంది. దీనిని భూగర్భ జలమట్టం లేదా వాటర్ టేబుల్ అంటారు. ఇప్పుడు వానలు కురిసిన తర్వాత కొత్త బావిని తవ్వితే తక్కువ మీటర్లనే వాటర్ వచ్చేస్తుంది. దీనిని ఏమంటారు? భూగర్భ జలమట్టం లేదా వాటర్ టేబుల్ అని అంటారు. నెక్స్ట్, భూగర్భ జల మట్టాలు స్థిరంగా ఉండవు. వానాకాలంలో పైకి ఉండి వర్షాలు లేని ఎండాకాలంలో అడుగుకుపోతాయి. అలాగే ఆంధ్రప్రదేశ్లోని భూమి లోపల పొరలో ఎక్కువ భాగం గట్టిగా నీరు పీల్చలేని గ్రానైట్ పొరతో ఉంటుంది. నెక్స్ట్, గ్రానైట్ పొరతో పైభాగంలో సుమారు 200 మీటర్ల పగులు ఉండి అక్కడ నీరు చేరి ఉంటుంది. నెక్స్ట్, చాలా రాతి పొరలు 500 నుండి 100 మీటర్ల వరకు పగుళ్ళు ఉంటాయి. ఈ పగుళ్ళలో కూడా నీరు చేరి ఉంటుంది. నెక్స్ట్, సాధారణంగా మనం తవ్వే బావుల పైపొరలోని నీటిని పొందడానికి మాత్రమే ఉపయోగపడతాయి. యంత్రాల ద్వారా తవ్వే గొట్టపు బావులు చాలా తేలైన పగుళ్ళ వరకు పోయి అక్కడ చేరి నీటి గొట్టాల సహాయంతో వెలికి తీయడానికి సహాయపడతాయి. ఇప్పుడు వాటర్ తవ్వే మిషన్లు వస్తాయి కదా, అవి. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లోని చాలా మండలాల్లో రాతి పొరలు ఎక్కువగా గ్రానైట్ పొరలు కావు. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉన్నాయి ఏంటి? రాతి పొరలు, గ్రానైట్ పొరలు కావు. నెక్స్ట్, గ్రానైట్ పొరలు శిలల క్రింద భూగర్భ జలాలలో తక్కువగా ఉంటుంది. కడప రకానికి చెందిన సున్నపు రాతి పొరలు గట్టిమైనవే కానీ వాటికి పగుళ్ళు ఉంటాయి. కావున వాటిలో నీరు నిల్వేందుకు నీళ్లు ఉంటుంది. కడప రకానికి చెందిన సున్నపు రాతి పొర పగుళ్లలో కొన్ని ప్రాంతాలలో భూగర్భ జలాలు లభిస్తున్నాయి. నెక్స్ట్,
కృష్ణా గోదావరి వంటి మహానదుల పరివాహక ప్రాంతాలలో మందమైన ఇసుక ఒండ్రు మట్టు పొరలు ఉన్నాయి. అలాగే కృష్ణా గోదావరి మహానదుల పరివాహక ప్రాంతంలో నీటి మట్టం నదిలోని నీటిపై ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్, కృష్ణా గోదావరి వంటి మహానదుల పరివాహక ప్రాంతంలో సాధారణంగా భూమట్టానికి 5 నుండి 7 మీటర్ల ఎత్తులో 5 నుండి 7 మీటర్ల లోతులో పుష్కలంగా నీరు లభిస్తుంది కృష్ణా గోదావరి వంటి మహానదిలో. నెక్స్ట్, కృష్ణా గోదావరి వంటి మహానదుల పరివాహక ప్రాంతంలో బావులు తవ్వటం చాలా సులభం. అలాగే మన రాష్ట్రంలో అనేక ప్రాంతాల భూమిలో చేరుతున్న భూగర్భ జలాలను అక్కడ చేరుతున్న నీటి కంటే ఎక్కువ నీటిని తోడుతున్నాం, వాడుతున్నాం. అక్కడ ఉన్న భూమిలో చేరుతున్న భూగర్భ జలాలని అక్కడ చేరుతున్న నీటి కంటే ఎక్కువ నీటిని మనమే వాడుతున్నాం. అలాగా భూమిలోకి ఇంకే నీటి పరిమాణం తగ్గుతుంది. కారణంగా నీటి మట్టం వేగంగా పడిపోయి ప్రతి సంవత్సరం 1/2 మీటర్ నుండి 2 మీటర్ల వరకు నీటి మట్టాలు దిగువన పడిపోతున్నాయి. ఎన్ని మీటర్లు? 1/2 నుంచి 2 మీటర్లు. 1/2 నుంచి 2 మీటర్లు నీటి మట్టాలు దిగువకు పడిపోతున్నాయి. నెక్స్ట్, భూగర్భ జలాలు పెరగడానికి దోహదపడేవేంటి? నదులు, బావులు, కుంటలు లాంటివి. అలాగే నీరు సరాసరిగా వాగులు, వంకల ద్వారా ప్రవహించి నదులలో కలుస్తుంది. మొక్కలు పెంపకంతో, చెట్లతో, ఆనకట్టలతోటి గడ్డిని పెంచడంతో నీటి వేగాన్ని తగ్గిస్తే నీరు భూమిలోకి ఇంకి భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంటుంది. మొక్కల పెంపకంతో, చెట్లు, ఆనకట్టలు, గడ్డిని పెంచడం వీటి వల్ల నీటి వేగాన్ని తగ్గిస్తే నీరు భూమిలోకి ఇంకి భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, భూగర్భ జలాలు పెరగడానికి మొక్కల పెంపకంతో, చెట్లను, ఆనకట్టలో గడ్డిని పెంచడంతో నీటి వేగాన్ని తగ్గించే పద్ధతుల ద్వారా నీటిని నిల్వ పెంచే ప్రయత్నాలు గత కొన్ని సంవత్సరాల నుండి కొనసాగుతాయి. వీటిని వాటర్ షెడ్ అభివృద్ధి పథకాలు అంటారు. నీటిని నిల్వ చేసే దానికి ఉపయోగించే పద్ధతి ఏంటి? వాటర్ షెడ్ అభివృద్ధి పథకాలు. నెక్స్ట్, భూగర్భ జలాలు అనేక ఖనిజాలను కలిసి ఉంటాయి. భూగర్భ జలాల్లో నీరు ఒక్కొక్కప్పుడు ఉప్పుగాను లేదా తీయగాను ఉంటుంది. భూగర్భ జలాల్లో నీరు ఒకప్పుడు ఉప్పుగాను తీయగాను ఉంటుంది. నెక్స్ట్, భూగర్భ జలాల్లో నీరు ఒక్కొక్కప్పుడు ఉప్పుగాను తేలగాను ఉండడానికి కారణం ఏంటి? భూగర్భ జలాల్లో కలిసిన ఖనిజాలు. దానిలో కలిసిన ఖనిజాల వల్ల అప్పుడప్పుడు నీరు ఉప్పు మరియు తీయగాను ఉంటుంది. అలాగే మన రాష్ట్రంలోని అనేక మండలాల్లో నీటిలో ఉప్పు, ఫ్లోరైడ్, క్లోరైడ్ మరియు ఇనుము, నైట్రేట్ వంటి ఖనిజ లవణాలు చాలా ఎక్కువ మోతాదులో ఉన్నాయి. ఏంటేంటి? ఉప్పు, ఫ్లోరైడ్, క్లోరైడ్, ఇనుము, నైట్రేట్ వంటి ఖనిజ లవణాలు చాలా ఎక్కువ మోతాదులో ఉన్నాయి. అలాగే నీటిలో ఉప్పు, ఫ్లోరైడ్, క్లోరైడ్, ఇనుము, నైట్రేట్ వంటి ఖనిజ లవణాలు ఉన్నటువంటి నీరు తాగితే ఎముకలు మరియు దంతాల వ్యాధులు వస్తాయి. ఈ ఖనిజాలు ఉన్న వాటర్ తాగితే మనకు ఎముకలు మరియు దంతాల వ్యాధులు వస్తాయి. అలాగే నేటి తరం వారు నీటిని పాత తరం వారి నుండి పవిత్రమైన ఆస్తిగా పొందారు. అలాగే మనం పొందినట్లు మన రాబోయే తరాల వారికి నీటిని ఆస్తిగా అందించాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. పార్ట్ 2 నెక్స్ట్ వీడియోలో వస్తుంది, చూడండి.